మీలో చాలామందికి మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో ప్రోటీన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో తెలిసే ఉంటుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే డైలీ ఎంత ప్రోటీన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ అవుతుందని. సో ఈ వీడియోలో నేను డైలీ ఎంత ప్రోటీన్ తీసుకుంటే మజిల్ బిల్డ్ అవుతుంది అండ్ ఎంత ప్రోటీన్ తీసుకుంటే ఇలా ఉన్న మీరు ఇలా అవ్వచ్చు, ఆర్ ఇలా ఉన్న మీరు మజిల్ని మెయింటైన్ చేస్తూ ఇలా అవ్వచ్చో డిస్కస్ చేస్తా. జనరల్గా చాలామంది వినే ఉంటారు, అందరూ బాడీ వెయిట్ ఇంటూ 2 grams ప్రోటీన్ తీసుకోవాలంటారు. ఇంకొంచెం డెప్త్ మాట్లాడితే 2 grams కాదు, 1.8 to 2.2 grams రేంజ్ మధ్యలో తీసుకోమంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్ని మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుందాం, ఎందుకంటే వీడియో ఫర్దర్గా కూడా బాగా మాట్లాడేది ఉంది. బాడీ వెయిట్ ఇంటూ ఈ ఎక్స్ అనే రేంజ్ తప్పు. యాక్చువల్ కరెక్ట్ ఏంటంటే లీన్ బాడీ మాస్ ఇంటూ ఎక్స్ అనే రేంజ్. ఓకే, లీన్ బాడీ మాస్ అంటే మీ బాడీలో బాడీ ఫ్యాట్ని అంతా తీసేసి రిమైనింగ్ వెయిట్ ఉంటుంది కదా, అదే లీన్ బాడీ మాస్. కానీ మన బాడీలో బాడీ ఫ్యాట్ ఎంత వెయిట్ ఉంది లేదా ఇన్ని కేజీస్ ఫ్యాట్ అని చెప్పడానికి ఏ మిషన్ లేదు అండ్ ఏది యాక్యురేట్ కూడా చెప్పదు. సో థింగ్స్ని ఓవర్ కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఉంచడానికి బాడీ వెయిట్ ఇంటూ 2 grams అంటారు. ఇది కూడా ఒక వర్క్ అవుతుంది. ఎవరికి? నాకు, ఎందుకంటే బాడీ ఫ్యాట్ తక్కువ ఉంది. ఈ రాహుల్ కూడా వర్క్ అవుతుంది, కానీ ఈ రాహుల్కి వర్క్ కాదు, ఎందుకంటే తిన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకో విషయం గురించి క్లారిటీ ఇవ్వాలి. మన మజిల్స్ స్పాంజ్ లాంటివి. స్పాంజ్ మీద వాటర్ వేస్తే పీల్చుకుంటుంది, ఇంకొద్దిగా వాటర్ వేస్తే అది కూడా పీల్చుకుంటుంది. ఒక సర్టెన్ టైం తర్వాత దాని కెపాసిటీ అయిపోతుంది, ఇంకా అది పీల్చుకోవడం ఆపేస్తుంది. సిమిలర్లీ మన మజిల్స్ కూడా అంతే. మనం ఎంత ప్రోటీన్ ఇచ్చినా దానికి ఎంత కావాలంటే అంతే తీసుకుంటుంది, మిగతాదంతా ఫ్యాట్గానే స్టోర్ చేసుకుంటుంది. సేమ్ విత్ కార్బ్స్ కూడా అంతే. సో మీరు 200 grams ప్రోటీన్ ఇచ్చినా 500 grams ప్రోటీన్ ఇచ్చినా మీ మజిల్స్కి ఎంత కావాలంటే అంతే తీసుకుంటుంది. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు ఈ 83 kgs రాహుల్ మీరు అన్నట్టు బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకుంటే 166 grams తిన డైలీ ప్రోటీన్ ఇంటేక్. కానీ తిన మజిల్స్ 166 grams ప్రోటీన్ తీసుకోదు. లెట్ us assume ఒక 140 grams తీసుకుంది, మిగిలిన 26 grams ప్రోటీన్ ఫ్యాట్గానే స్టోర్ చేసుకుంటుంది తిన బాడీ. సో తినకి 166 grams అనేది అనవసరం. సో ఈ రాహుల్కి 1.8 grams పర్ బాడీ వెయిట్ తీసుకున్న మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అవుతుంది. నోట్, ఇప్పుడు నేను చెప్పే ప్రోటీన్ ఒక హై క్వాలిటీ ఫుడ్ నుంచి వచ్చిందని అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎంత తిన్నామో ప్రతి ప్రోటీన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సో ఈ కేసులో నేను హై బయో అవైలబిలిటీ ఉన్న ఫుడ్ని కన్సిడర్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే నేను తినే మ్యాక్సిమం ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందని అజ్యూమ్ చేసుకుంటున్నాను ఈ కేసులో. ఓకే, ఈ రాహుల్ని వదిలేసేయండి. మనం ఒక 3 digit బాడీ వెయిట్ ఉన్న పర్సన్ కన్సిడర్ చేద్దాం. లెట్ us assume 100 kgs. సో అందరు అన్నట్టు చేస్తే తన డైలీ ప్రోటీన్ ఇంటేక్ 200 grams. తన మజిల్స్ అంతా తీసుకోదు, ఎందుకంటే తన బాడీలో ఎక్కువ ఉన్నది ఫ్యాట్కి ప్రోటీన్ అక్కర్లేదు, మన మజిల్స్ కావాలి ప్రోటీన్. సో థింగ్స్ని సింపుల్ ఉంచడానికి నేను ఒక చిన్న ఫార్ములా చెప్తున్నా, దీన్ని బట్టి మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బాడీ ఫ్యాట్ లెస్ దెన్ 25% ఉంటే మీరు 1.7 grams to 2.5 grams ప్రోటీన్ పర్ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం నోట్ చేసుకోవాలి, ఒకవేళ మీ బాడీ ఫ్యాట్ 25%కి దగ్గరలో ఉంటే 1.7 నుంచి స్టార్ట్ చేయండి. మీ బాడీ ఫ్యాట్ తగ్గే కొద్దీ మీ ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయండి లిమిట్. ఒకవేళ మీరు సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్లో ఉంటే నేను చెప్పిన ఆ అప్పర్ లిమిట్ 2.5 grams పర్ బాడీ వెయిట్ ఉంది కదా, మీరు దానికి వెళ్ళచ్చు. అండ్ ఒకవేళ మీ బాడీ ఫ్యాట్ గ్రేటర్ దెన్ 25% ఉంటే మీరు 0.8 to 1.5 grams ప్రోటీన్ పర్ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సింపుల్, ఒకవేళ మీ బాడీ ఫ్యాట్ 25% దగ్గరలో ఉంటే మీరు 1.5 grams తీసుకోండి. అండ్ మీ బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రోటీన్ కంటెంట్ తగ్గిస్తూ ఉండండి. ఇప్పుడు చూసి అందరికీ ఉన్న ఒక కామన్ క్వశ్చన్, బాడీ ఫ్యాట్ ఎట్లా మెజర్ చేయాలి? ఒకవేళ మీ జిమ్స్లో BMI వేయింగ్ స్కేల్ ఉంటే మీరు అక్కడి నుంచి బాడీ ఫ్యాట్ మెజర్ చేయొచ్చు. కొంచెం యాక్యురసీ కోసం క్యాలిపర్ బాడీ ఫోల్డ్ అని ఉంటుంది, మీరు చెస్ట్ దగ్గర, అబ్డామిన్ దగ్గర, ఇంకా థై దగ్గర మెజర్ చేసుకొని కొన్ని క్యాలిక్యులేషన్స్ యూస్ చేసిన తర్వాత మీ బాడీ ఫ్యాట్ వస్తుంది. అండ్ ఇవి అందరి దగ్గర యాక్సిస్ ఉండవు, అందుకే థింగ్స్ని సింపుల్ ఉంచడానికి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నా. ఇప్పుడు మీ బాడీ టైప్కి ఏదైతే సిమిలర్గా ఉందో ఇమేజ్, మీ బాడీ ఫ్యాట్ కూడా అంత ఉండొచ్చు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇమేజ్ని కన్సిడర్ చేస్తుంటే అది యాక్యురేట్ బాడీ ఫ్యాట్ కాదు, ఎందుకంటే తనకి అబ్డామిన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వచ్చు, మీకు థై దగ్గర ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వచ్చు. మీ జర్నీకి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్లా తీసుకోండి చాలు. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ప్రోటీన్ గురించి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ అండ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత నేను కటింగ్లో మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, బల్కింగ్లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అండ్ బిగినర్స్కి నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ ఇస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎవ్రీ బ్యాక్ డే రోస్తో స్టార్ట్ చేస్తున్నా. ఈ మధ్యన స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు, ఈ మధ్యన ల్యాట్ పుల్లో నాకు 4 arms అండ్ బైసెప్స్ మీద ఎక్కువ పడుతుంది నా బ్యాక్ కంట. అండ్
నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక ల్యాట్ పుల్ డౌన్ వర్టికల్ మూమెంట్తోనే చేసేవాడిని. కొంచెం చేంజ్ కోసం రోస్కి మారా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ నా ల్యాట్స్ ఎంగేజ్ అయిపోతున్నాయి, లైక్ బ్లడ్ ఫ్లో అవుతుంది, నీట్గా పంప్ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ ల్యాట్ పుల్ డౌన్కి వెళ్ళినప్పుడు నా 4 arms బైసెప్ ఈక్వేషన్లోకి రావట్లేదు. కంప్లీట్ ల్యాట్స్ ఫోకస్. ఇది నా మెయిన్ సెట్. ఆల్రెడీ 2 వార్మప్ సెట్ చేసిన. పార్షల్స్. మీరు గ్రిప్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సూపర్ నేటెడ్ తీసుకున్నా. మీరు సూపర్ నేటెడ్, ప్రోనేటెడ్, న్యూట్రల్ అండ్ బార్ తీసుకోవచ్చు. వీ క్లాంప్. ఎట్ ద ఎండ్ ఇది ఒక హారిజాంటల్ పుల్. హారిజాంటల్ పుల్ మీ బ్యాక్ థిక్నెస్కి అండ్ వర్టికల్ పుల్ బ్యాక్ విడ్త్కి. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. మూమెంట్ ప్యాటర్న్ చూడాలంతే మీరు. ఇప్పుడు ల్యాట్ పుల్ డౌన్. నాకు ఎందుకో ఈ మ్యాక్ గ్రిప్ బెటర్ మైండ్ మజిల్ కనెక్షన్ అనిపిస్తుంది నార్మల్ రాత్తో పోలిస్తే. రికార్డ్ అవుతుందా? మీరు గ్రిప్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ మైండ్ మజిల్ కనెక్షన్ ఏది బాగా అనిపిస్తుందో ఏ గ్రిప్తో మీరు అది యూజ్ చేసుకోండి. పార్షల్స్. రోజ్ ఫస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఇదే. నా 4 arms ఇంకా బైసెప్స్ నెగ్లిజిబుల్, అసలు ఈక్వేషన్లోకి రావట్లే. కంప్లీట్ ల్యాట్స్. థర్డ్ వేరియేషన్ చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్. నేను రోజు కూడా ఒక యూనిలాటరల్, ఒక బైలాటరల్ చేస్తా. ఇప్పుడు ఇది యూనిలాటరల్. స్టార్టింగ్ చేసింది బైలాటరల్. లాస్ట్ 3 పార్సల్. లాస్ట్ టైం 13 వచ్చింది, సార్ 12 వచ్చింది. నేను ఇదొక 3 sets చేస్తా, కేబుల్స్ 3 sets చేస్తా, ల్యాట్ పుల్ డౌన్ 3 sets, ఇక్కడ 9 sets అండ్ ల్యాట్ పుల్ ఓవర్కి ఒక 2 sets చేస్తా. మొత్తం 11 sets బ్యాక్ కంప్లీట్గా ఫినిష్ చేస్తా. మీరు మీ బ్యాక్ థిక్నెస్, ఓవరాల్ బ్యాక్ డెవలప్మెంట్ కోసం హారిజాంటల్ రోస్కి ప్రయారిటీ ఇవ్వండి. Last 3. Last one. Parcels. Come on, last one. ఇది ఇంటెన్సిటీ అంటే. ఇలా ట్రైన్ చేయడం ఆపేసి గ్రో అవ్వట్లేదని బ్లేమ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు. ప్రోగ్రెస్ రావట్లేదు,
వర్కౌట్ స్ప్లిట్ మార్చాలి. ఇంత ఇంటెన్సిటీగా ట్రైన్ చేస్తే ఏ వర్కౌట్ స్ప్లిట్ అన్నా మీకు వర్క్ అవుతుంది. మిమ్మల్ని రోజు ప్రాక్టీస్ చేయమన్నాను కదా, ఎందుకు చూపిస్తాను. ఇది నా డిన్నర్. 350 grams బాయిల్డ్ పొటాటో, ఇంకా 3 బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు నేను కటింగ్లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అండ్ బల్కింగ్లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి చెప్తా. ఇప్పుడు నేను చెప్పేదంతా 20% బాడీ ఫ్యాట్ బిలోకి అప్లికేబుల్. ఇన్ కేస్ మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా కటింగ్ చేస్తారు, బల్కింగ్ చేయరు. ఆ కటింగ్ కూడా నేను చెప్పినట్టు 1 gram per బాడీ వెయిట్కి వెళ్ళండి. అండ్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గే కొద్దీ ప్రోటీన్ కంటెంట్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఫస్ట్ బల్కింగ్లో ఒకవేళ మీరు బల్కింగ్ చేస్తే మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ 1.8 to 2 grams per బాడీ వెయిట్ తీసుకోవాలి. మీరు 1.8 grams తిన్నా మజిల్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీరు కటింగ్ చేస్తుంటే 2.2 నుంచి 2.5 grams per బాడీ వెయిట్ తీసుకోవాలి. ఎందుకు ఇంత ఎక్కువ ఉందంటే మీరు కటింగ్లో ఉన్నప్పుడు మజిల్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటుంది. దానికోసం మీరు 2.2 to 2.5 grams తీసుకోవాలి. అండ్ బిగినర్స్కి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఇస్తాను కదా, ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మందితో చాట్ చేసిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. వాళ్ళు వాళ్ళ డైట్స్ని ఒకేసారి చేంజ్ చేస్తున్నారు, మొత్తం కంప్లీట్ డైట్ చేంజ్ చేసి పడేస్తున్నారు. అలా చేయకూడదు. అండ్ ప్రోటీన్ కూడా ఒకేసారి ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒకేసారి మీరు అంత హై ప్రోటీన్ ఇస్తే హీటింగ్ ఇష్యూస్ వస్తాయి, యాక్నే వస్తుంది, ఇంకా డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. మీరు మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే ప్రోటీన్ ఇంటేక్ వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. నేను ఎలా సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్లోనే వీక్లీ 1 time నాన్ వెజ్ తింటే మీరు 1 gram per బాడీ వెయిట్ సైడ్ సేఫ్టీ కోసం కొద్దిగా 0.8 నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు అంత నాన్ వెజ్ తినరు. ఒకవేళ వెజిటేరియన్లో కూడా మీరు తినే ఆ దాల్ వీటిల్లో అంత ప్రోటీన్ ఉండదు. ఆఫ్ కోర్స్ ఉంటుంది, కానీ ఇంట్లో కుక్ చేసే దాల్ కాదు. ఎందుకంటే అదో దాల్ ఇంత ఉంటుంది, వాటర్ ఇంత ఉంటుంది. సో మీరు 0.8 to 1 gram నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. మెల్లమెల్లగా 0.2 ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి ఎవ్రీ 3 weeks అలాగా. మీ బాడీ హ్యాబిట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఎవ్రీడే నాన్ వెజ్ తింటారు, ఒక నాన్ వెజ్ లవర్ అయితే మీరు 1.5 grams per బాడీ వెయిట్తో స్టార్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఎవ్రీడే నాన్ వెజ్ అంటే మీరు ఎవ్రీడే బయట తినే బిర్యానీ కౌంట్లోకి రాదు. ఎందుకంటే అక్కడ కూడా ఇంత రైస్ ఇస్తే ఒక పీస్ ఇస్తాడు. అండ్ ఇది కూడా ప్రోగ్రెస్సే. మీరు తక్కువ తింటున్నారని మజిల్ బిల్డ్ అవుదని కాదు. అసలు మీ బాడీకి ప్రోటీన్ అలవాట్లేంది, మీరు ప్రోటీన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా ప్రోగ్రెస్సే. మీరు మీ బాడీ వెయిట్ ఇంటూ 2 grams తింటేనే మజిల్ బిల్డ్ అవుతుందని అనుకోకండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా డైట్ రిలేటెడ్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయొచ్చు, నేను మిమ్మల్ని గైడ్ చేస్తా. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోకి చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే Feb 1st weekలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మనమా ఎగ్జామ్స్ ఇంకా కాంటెంట్ రెండు మేనేజ్ చేసే టాపర్లం కాదు. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంటెంట్ స్టార్ట్ చేస్తా. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనిపించడం ఏంటి, డూ సబ్స్క్రైబ్. అండ్ మీ జిమ్ బ్రోకి కూడా షేర్ చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం.